హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సరికొత్త కెమెరా అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇది నికాన్ కంపెనీ నుంచి లాస్ట్ ఇయర్ 2023లో లాంచ్ అయిన కెమెరా అనమాట. దీని బ్రాండ్ నేమ్ వచ్చేసి Z8 అనమాట. అంటే ఇది Z9కి అప్డేట్ వెర్షన్లో Z8 లాంచ్ చేయడం అయితే జరిగింది. కానీ మనం Z9 కొంచెం వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఈ Z8 అయితే తీసుకోవడం జరిగింది. ఈ కెమెరా యొక్క క్వాలిటీ అండ్ బాడీ ఎలా ఉన్నదో ఈ వీడియోలో అయితే చూద్దాం. లెట్స్ గో. Z8 కెమెరా మాత్రం లైట్ వెయిట్ మాత్రం కొంచెం Z9 కంటే కొంచెం తక్కువ అయితే రావడం అయితే జరిగింది. సుమారుగా మనకి 910 గ్రామ్ వరకు ఉంటుంది. Z9తో పోల్చుకుంటే సుమారు ఇది కొంచెం గింబల్తో కూడా మనం యూజ్ చేసుకోవడానికి అయితే మనకు అవకాశం ఉంటుంది. దీంతో మనం ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. కానీ దీంట్లో మనకి మైనస్లు కూడా ఉంటాయి. ఆ ప్లస్ మైనస్లు అన్నది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందు మన కెమెరా బాడీ ఎలా ఉంది అండ్ లెన్స్లు ఎలా ఉన్నాయి అన్నది పూర్తిగా నీకు ఈ వీడియోలో చూద్దాం. దీని బాక్స్ అయితే ఇలా అయితే రావడం అయితే జరిగింది. మనకి ఓన్లీ నికాన్ Z8 బాడీ వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సుమారుగా మనకి 3,43,000 చిల్లర అయితే పడుతుంది అనమాట. మనం సెపరేట్గా లెన్స్లు ఒక 3 లెన్స్లు మనకి కావాలి. మనం రెగ్యులర్గా యూజ్ చేసి లెన్స్లో కూడా అయితే తీసుకోవడం అయితే జరిగింది. నేనైతే ప్రస్తుతానికి అయితే రెగ్యులర్ లెన్స్ కూడా తీసుకోవడం అయితే జరిగింది. ఈ రెగ్యులర్ లెన్స్ కూడా మనకి 40+ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మనం కెమెరా అయితే ఓపెన్ చేసేసి దీని బాడీ ఎలా ఉందో అయితే చూద్దాం. నేను దీనికి రెగ్యులర్ లెన్స్ అయితే 24-70 కూడా తీసుకోవడం అయితే జరిగింది. లెన్స్ కాస్ట్ వచ్చేసి మనకి 40+ ఉంటుంది. ముందు మన బాడీ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. మనకి Z8కి సంబంధించిన కొన్ని ఇంట్రడ్యూస్ బుక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో కొత్తగా వచ్చే వాళ్ళు అయితే దీంట్లో మాన్యువల్గా నేర్చుకోవచ్చు అండ్ సర్వీస్ది. ఇదిగోండి, మనం లెన్స్ అండ్ ఉన్నాయన్నీ కూడా గ్యారంటీలు కూడా అన్నీ మనం పక్కన పెట్టుకోవడం చాలా మంచిది. ఈ బాడీ బిల్ అనమాట. ఈ బాడీ బిల్ పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మన బాడీ తీస్తున్నాను. కెమెరాలో మనకి బ్యాటరీ విషయానికి వస్తే మనకి 2280 mAhతో మనకి బ్యాటరీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే సుమారుగా మనం ఒక 500 ఫొటోస్ నుంచి 600 ఫొటోస్ వరకు అయితే మనం గ్యారంటీగా అయితే తీసుకోవచ్చు. మనకి సబ్జెక్ట్ ఫొటోస్ తీయడంలో నికాన్ మించిన కెమెరా అయితే ఉండదు. కానీ ఇందులో అయితే మనకి 45 మెగాపిక్సెల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే సుమారుగా మనం పర్ సెకండ్కి 120 ఫొటోస్ అయితే మనం చాలా అంటే చాలా అయితే ఈజీగా తీసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఇందులో బెస్ట్ ఆప్షన్ అయితే ఇంకోటి ఉంటుందండి. మనకి నార్మల్గా మనం షట్టర్ కంటిన్యూగా షాట్లు తీస్తుంటే బ్లింకింగ్ సౌండ్ వస్తుంది అనమాట మామూలుగా నార్మల్ కెమెరాలో. కానీ దీంట్లో అలా కాదు. కంటిన్యూగా మనం ఏమైతే ఫ్రేమ్ పెడుతున్నామో అదే ఫ్రేము 120 ఫొటోస్ నార్మల్గా చాలా అంటే చాలా ఈజీగా తీసేస్తుంది అనమాట. మనకి ఎలక్ట్రికల్ షట్టర్ అనమాట. మనకి Z8 Z9లో వచ్చిన మంచి అప్డేట్ అనమాట. అంటే మనం ఒక ఫోటో ఫోకస్ చేస్తాం కదా, ఆ ఫోకస్ చేసిన ఫోటో ఫస్ట్ ఫోటో ఎలా అయితే ఉంటుందో క్లియరెన్స్ 120 ఫోటో కూడా అదే క్లియరెన్స్తో మనకి ఇందులో అయితే రావడం అయితే జరిగింది. ఇందులో ది బెస్ట్ ఫ్యూచర్ అంటే అదేనే చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఇంకొక ఫొటోస్లో ఇంకొక మంచి ఫ్యూచర్ ఏంటంటే
మనకి చాలామంది స్కిన్ కొంచెం డ్యామేజ్గా ఉండడం ఇలా కొన్ని కొన్ని ఉంటాయి. దీంట్లో కొంచెం ఫిల్టర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే కొంచెం సాఫ్ట్నెస్ అయితే ఫోటోకి వీడియోకి కూడా వస్తుంది. ఫోటోలో ది బెస్ట్ స్కిన్ సాఫ్ట్గా రావడం కూడా ఇందులో అయితే మనం సెట్ చేసుకుని ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. Z8 కెమెరాలో మనం వీడియో విషయానికి వస్తే సుమారు మనం 8K రికార్డింగ్ అయితే 60 ఫ్రేమ్ వరకు తీసుకోవచ్చు. అంటే 4Kలో కూడా 120 ఫ్రేమ్ తీసుకోవచ్చు అనమాట. అంటే మనం 8Kలో తీస్తే చాలా వరకు చాలామందికి ఎడిటర్లకి చాలా అయితే ఇబ్బంది అవుతుంది. కానీ ఇందులో ఇవ్వడం అయితే 8K వరకు ఇచ్చాడు. మనం 4K ఇప్పుడు ప్రజెంట్ అయితే తీసేది మనం 4K కాబట్టి 4K సరిపోతుంది. కాబట్టి 4Kలో 120 ఫ్రేమ్స్తో మనం అయితే వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. Z8లో ఒక మంచి ఫ్యూచర్ ఏంటంటే మనకి ఇందులో సాఫ్ట్ స్కిన్ అనమాట. అంటే మనం తీసుకునే ఫొటోస్తో పాటు వీడియోకి కూడా స్కిన్ సాఫ్ట్గా రావడం అయితే జరుగుతుంది అనమాట. అంటే 3 లక్షలు పెట్టి మనం కెమెరా కొంటే ఆ మాత్రం ఫ్యూచర్ ఇవ్వడం పెద్ద విషయం ఏం కాదనుకోండి. కానీ వీడియోకి ఇవ్వడం కూడా ఒక మంచి అప్డేట్ అనే చెప్పుకోవచ్చు అనమాట. మనకి ఇందులో వీడియో విషయానికి వస్తే మనం నార్మల్గా 180 అండ్ హెచ్డి తీసుకోవడానికి అయితే 200 MBPS అయితే సరిపోతుంది. కానీ మనం పెంచుకుంటూ పోతే అంటే ఇందులో మనకి 4K అండ్ 6K 8K కూడా ఇవ్వడం అయితే జరిగింది. కానీ మనకి ఆ ఆప్షన్ పెంచుకున్నప్పుడు అయితే మనకి కార్డులు అయితే ఇందులో కనీసం చూపించవు. మనం 700 MBPS వరకు పెంచుకుంటూ పోవాలంటే మనకి దీంతో పోల్చుకుంటే అందులో అసలు రికార్డు కూడా అవుతుంది అనమాట. అంటే ఇందులో మనం 200 MBPS మామూలుగా 1080 రికార్డ్ అవుతుంది. సో మీకు సరిపోతుందంటే ఇది దీంతో సరిపెట్టండి. లేదంటే పెంచుకోవాలంటే మాత్రం మన కార్డు యొక్క MBPS పెంచుకుంటూ పోవాలన్నమాట. అప్పుడే మనకి ఇందులో మనకి ఆ ఆప్షన్ రికార్డ్ అవుతుంది అనమాట. మనకి ఈ కెమెరాలో ఎంత పెద్ద కెమెరా అయినా సరే కొన్ని మైనస్లు కూడా ఉంటాయి. ఇందులో ఈ కెమెరా యొక్క మైనస్ ఏంటంటే Z5కి ఇచ్చిన బ్యాటరీ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. అంటే మనకి సుమారుగా ఒక వెడ్డింగ్ తీసుకోవడానికి అయితే మనకి ఒక బ్యాటరీ అయితే సరిపోదు. మనకి 2 బ్యాటరీలు అయితే కన్ఫామ్గా 2 బ్యాటరీలు మెయింటైన్ చేయాలి. అండ్ దీనికి కొంచెం దీని బాడీకి తగ్గ బ్యాటరీ అయితే ఇవ్వలేదని చెప్పేసి నా అభిప్రాయం. మనకి మిర్రర్లెస్ కెమెరాతో పోల్చుకుంటే ఇదైతే వెయిట్ ఎక్కువ అన్నమాట. మూడో విషయానికి వస్తే మనకి మెమరీ కార్డు 200 MBPS దాంతో అయితే మనం రికార్డ్ చేసుకుంటే మాత్రం కొంచెం బాడీ అయితే హీట్ ఎక్కడం అయితే జరిగింది. మనకి 4K 6K కావాలనుకుంటే మాత్రం MBPS పెంచుకుని కార్డు వాడడం అయితే మంచిది. లేదంటే బాడీ కొంచెం హీట్ ఎక్కుతుంది అనమాట. మనకి ఈ కెమెరాలో మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ముందుగా బ్యాటరీ బ్యాకప్ అండ్ మెమరీ కార్డు. ఇది పెద్ద విషయం ఏం కాదనుకోండి. మనం డబ్బులు పెట్టుకుంటే మనకి పెంచుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. కానీ బాడీ వెయిట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంటే మిర్రర్లెస్తో పోల్చుకుంటే ఈ బాడీ కొంచెం వెయిట్ ఎక్కువగానే ఉంటుంది అనమాట. అంటే మనం ఈ కెమెరా ఎందుకు తీసుకోవడం అయితే జరిగిందంటే మనకి ఈవెంట్స్ అన్నీ చిన్నవి ఉండవు కాబట్టి కొన్ని పెద్దవి ఉంటాయి. సో అటువంటి పెద్ద ఈవెంట్స్ తీయడానికైతే మాత్రం మంచి అవుట్పుట్ ఇవ్వడానికైతే ఈ కెమెరా అయితే తీసుకోవడం అయితే జరిగింది. అంటే 45 మెగాపిక్సెల్ అంటే మాటలు కాదు. అండ్ 4K అండ్ 8K వరకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి పెద్ద ఈవెంట్స్ ఉన్న వాళ్ళు అయితే ఇది ఖచ్చితంగా తీసుకుంటారు. అండ్ మేము కూడా తీసుకోవడం జరిగింది. సో మనకి కెమెరా విషయానికి వస్తే ఒక మంచి వెయిట్ గురించి పక్కన పెడితే మంచి అవుట్పుట్ వచ్చి కెమెరా అంటే నికాన్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనకి బడ్జెట్ కొంచెం హెవీగానే అవుతుంది అనమాట ఇది. అంటే సుమారు మాకు రెగ్యులర్ లెన్స్తో పాటు సుమారుగా ఒక 4 నుంచి 5 lakhs అయింది. కానీ దీంతో మనకి ఫుల్ కిట్ అయితే కావాలనుకుంటే మాత్రం 8 lakhs వరకు మనకి అవసరం ఉంటుంది. అంటే మేము ప్రస్తుతానికి సబ్జెక్ట్ లెన్సే తీసుకున్నాం కాబట్టి 4 నుంచి 5 lakhs అయింది. అంటే మనకి దీంట్లో కొంచెం లెన్స్లు కూడా మార్చుకుని కొంతమంది 85 ఇలా కొన్ని తీసుకుంటే మనకి సుమారు 8 lakhs వరకు మనకి అవసరం ఉంటుంది. ఈవెంట్స్ని బట్టి కొంతమంది లెన్స్లో కొన్ని ఎక్స్ట్రా తీసుకుంటారు. సో మాకు ప్రస్తుతానికి మేము తీసుకున్న సబ్జెక్ట్ లెన్స్ అయితే మాకు సరిపోతుంది కాబట్టి మాకు ప్రస్తుతానికి 5 lakhs వరకు అయింది. కొంతమంది వాళ్ళ అవసరాన్ని బట్టి లెన్స్లు మార్చుకుంటారు. సో మీరు ఒక 8 lakhs వరకు ఖర్చు పెడతానంటే మాత్రం సబ్జెక్ట్ కెమెరాలో ఒక మంచి కెమెరా Z8 అయితే తీసుకోవచ్చు. మనకి
బయట కంపెనీతో పోల్చుకుంటే నికాన్ కంపెనీకి చాలా అంటే చాలా రకాల లెన్స్లు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. అంటే మనకి 85 వచ్చేసి 28,000 నుంచి సుమారు 2,50,000 వరకు మనకి అందుబాటులో అయితే ఉన్నాయి. సో దాన్ని బట్టి మన బడ్జెట్ని బట్టి మన ఈవెంట్స్ని బట్టి మంచి లెన్స్ దాన్ని బట్టి మీ అమౌంట్ బడ్జెట్ని బట్టి మంచి లెన్స్ తీసుకుని ప్రోగ్రామ్ అయితే కంటిన్యూ చేయండి. అండ్ Z8 కెమెరా అందరికీ ఒక మంచి అప్డేట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.